अरे मुझे जाना देने का ना यार, मैं जाने से ना तुम आएगा. मैं कहता నన్ను దింపరా అంటున్నా. రాత్రి నుంచి ఒకటే హైవే, లేనప్పుడేమో లేదా. अरे सब लगा के बस हो गया. चलो चेक करो, लो पैसे भी दो. పెట్రోల్ పంప్ వచ్చేసింది రో. అమ్మ 5 కిలోమీటరా పోతుందా? ఇప్పటికే 65 కిలోమీటర్స్ పోయింది, 70 పోవాలి, ఇంకా 5 కిలోమీటర్. ఇక్కడైతే అందరు గ్యాదర్ అవుతారు. నాకైతే కొంచెం భయం అవుతుంది వీళ్ళని చూస్తుంటే. ఎట్లా ఉన్నారు, డేంజర్. హుసేన్ సాగర్ వచ్చింది రో, లెఫ్ట్ సైడ్లో సేమ్ హుసేన్ సాగర్ లెక్కనే స్మెల్ వస్తుంది. చూడండి కరీల్పాక్ వచ్చేసినాం. మొత్తం కార్సే కనిపిస్తాయి ఇక్కడ మీకు. ఎటు చూసినా లెఫ్ట్ రైట్ అన్ని కార్లు 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 అమ్ముతా. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మెసేజ్ వరకుండా ఆల్ ఇండియా రైడ్లో ఎపిసోడ్ 21 ఈరోజు మనకి. ఇప్పుడైతే చూడండి నైట్ పంచర్ అయింది కదా హైవేలో, మన బైక్ పంచర్ అయినందుకు హైవే వాళ్ళు వచ్చి చేసిరు కదా. ఇప్పుడు చూడండి ఒక దగ్గర అయితే ఈ హైవేలోనే మన నాగ్పూర్ హైవేలోనే ఒక దగ్గర అయితే పెట్రోల్ బంక్ వచ్చింది, జియో పెట్రోల్ బంక్. అక్కడికి వచ్చి స్టే చేసిన. నైట్ అయితే పంచర్ అయినందుకు చాలా అంటే చాలా కష్టపడ్డా నేను. లాస్ట్ వీడియో అయితే చూడండి మనది, అసలు ఏమైంది ఏందనేది. ఇక్కడ నుంచి చూడండి, ఇది మన జియో పెట్రోల్ బంక్. ఈ జియో పెట్రోల్ బంక్లో నైట్ అయితే స్టే చేశాను. కనిపిస్తుంది కదా. ఇప్పుడైతే మనమైతే ఇంకా ఫ్రెష్ అయ్యి ఢిల్లీకి బయలుదేరుదాం. ఇక్కడ నుంచి ఢిల్లీ మనకి ఒక 500 ఉంది. త్వరగా బయలుదేరితేనే కొంచెం త్వరగా వెళ్ళొచ్చు. చలో ఇప్పుడైతే బయలుదేరుదాం. మనం ఫ్రెష్ కాలేదు, ఇంకా కొంచెం ఫ్రెష్ అయ్యి బయలుదేరిపోదాం. నైట్ అయితే చుక్కలు కనిపించినాయి అనుకోండి. మనం వెళ్తూ మాట్లాడుకుందాం. ఇప్పుడైతే పెట్రోల్ కూడా ఇక్కడనే వేయించుకుందాం. ఎందుకంటే మన అంబానీ మామ అయితే మనకు నైట్ స్టే ఇచ్చిండు. అంబానీ మామ స్టే ఇచ్చినందుకైనా ఇక్కడ ఒక ఫుల్ ట్యాంక్ వేయించుకుంటే బెటర్. అంబానీ మామ దగ్గర పెట్రోల్ ప్రైస్ ఎంత ఉందో చూద్దాం ఒకసారి. చైనా ఎందుకు చాలా లూజ్ అయింది, టక్ 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 అనే సౌండ్ వస్తుంది. పెట్రోల్ కిధర్ భయ్యా? పెట్రోల్ కార్డ్ హైనా? కార్డ్ जितना पकड़ेगा उतना मारना. हाँ उतरना पड़ेगा. ఇక్కడ పెట్రోల్ వచ్చేసి 93 రూపీస్ ఉంది జియో బంక్లో. చైన్ అయితే టూ మచ్ సౌండ్ వస్తుంది. ఫస్ట్ గేర్లోనే సౌండ్ వస్తుంది చైన్ అయితే. ఇప్పుడైతే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మెకానిక్ షెడ్ ఎక్కడైనా ఓపెన్ ఉంటే చైన్ ఒకటి టైట్ చేయించుకొని ఢిల్లీకి వెళ్ళిన తర్వాత సర్వీసింగ్ అయితే చేయించుకుందాం. ఏమైనా మర్చిపోయిందా? ఏం లేదు. నైట్ అయితే ఇదే హైవే మీద 40 కిలోమీటర్స్ బ్యాక్ నాకైతే చుక్కలు చూపించింది నిన్న. ఇంత పెద్ద ప్రాబ్లం ఎప్పుడు రాలేదు నాకు ఇలాంటి పరిస్థితులలో. కాకపోతే కొంచెం ఫ్రీగానే అయిపోయింది. ఈ టోల్ ఎవరైతే సెక్యూరిటీ ఉన్నారో వాళ్ళకైతే హ్యాండ్స్ అప్ చెప్పాలి. వాళ్ళ రెస్పాన్స్కి, దానికి, సమయానికి అసలు గ్రేట్ అనుకోవాలి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఇట్లా ఫోన్ చేయంగానే ఎమర్జెన్సీగా వచ్చిర్రు. ఒక 10 నిమిషాల్లో వచ్చి క్లియర్ అయితే చేసిర్రు. ఒక్క బండి కాదు, 2 బండ్లు వచ్చినాయి మనకి ఎమర్జెన్సీ వెహికల్స్. 2 వెహికల్స్ వచ్చి, ఒక వెహికల్ వచ్చి మొత్తం కనుక్కుర్రు ఏంది ఎట్లా మొత్తం కనుక్కొని డీటెయిల్స్ రాసుకొని ఒక పంచర్ షాప్ అంటే ఎవరో పంచర్ చేశాయనని ఫోన్ నెంబర్ ఇచ్చిర్రు. ఇస్తే అతను ఏమన్నాడంటే 100 కిలోమీటర్ నుంచి రావాలంట, 600 రూపాయలు ట్రావెలింగ్కి అడిగిండు, పంచర్కి 100 రూపాయలు అడిగిండు. అమ్మ నాయన ఇంత సరే ఏదో ఒకటి పోనీయండి అనుకొని నిన్న సరే రండి భయ్యా అని చెప్పిన. 1 అవర్ పడుతుంది అన్నాడు. సరే అని లైట్ తీసుకున్నా. ఇంకో వెహికల్ వచ్చింది. మళ్ళీ వీళ్ళు వెళ్ళిపోయారు, మొత్తం కన్ఫర్మ్ చేసుకొని వెళ్ళిపోయారు. మళ్ళీ ఇంకో వెహికల్ వచ్చింది. ఇంకో వెహికల్ వచ్చి ఆపి ఏమైంది, ఎక్కడి నుంచి వచ్చినావు, ఏంది సంగతి, ఇట్లా ఆహా యూట్యూబర్ వాను అది ఇది రైడర్వి అది ఇది అని ఇంకో నెంబర్ ఫోన్ చేసిర్రు. వాడు రాడంటున్నా. నేను రాను, హైవే మీద చేయాలంటే భయం అవుతుంది, నేను రాను అన్నాడు. రానంటే మేము బార్ గేట్స్ అవి పెడతాం రా, సెక్యూరిటీ ఉంటాం రా, ఏం కాదు రా అని వాళ్ళు పిలిచిర్రు. సరే అని వచ్చిండు. వచ్చి అతని పేరు అజయ్ అంట. వచ్చిండు, వచ్చి చూసిండు. చూసి టైర్ ఇప్పుకోపోవాలంటే మా టైర్ ఇప్పితే మళ్ళీ సెట్ చేయడానికి వస్తుందా రాదా, ఎందుకంటే వెనక డిస్క్ ఉంటుంది కదా, ఆ డిస్క్ ఉంది కాబట్టి సెట్ చేయడానికి వస్తుందా రాదా భయపడ్డాను. కానీ వచ్చిండు, టైర్
టైర్ అయితే ఇప్పి తీసుకుపోయి చేసుకొని తీసుకొచ్చిండు. ఒక గంట తర్వాత తీసుకొచ్చి 500 రూపీస్ అడిగిండు. 500 రూపీస్ అడగంగానే 400 ఇస్తావయ్యా అంటే సరే చేయి అన్నాడు. 400 ఇచ్చేసిన తర్వాత వెళ్ళిపోయిండు. అయిపోయింది, మంచిగానే ఫిక్స్ చేసిండు. కాకపోతే చైన్ ఒకటి లూజ్ అయిపోయింది. చైన్ ఎక్కడైనా టైట్ చేపియాలి. ఎలా బండి అయితే హైవే నుంచి తప్పించుకున్నాను. 8:30కి లేదా 8కు అక్కడ ఆగిన. నాకు మొత్తం సెట్ అయ్యే లోపు 11 అయింది. ఇక్కడికి వచ్చి పడుకునే లోపు 12 అయింది. చుక్కలు చూపించింది అనుకోండి. నైట్ అయితే చుక్కలు చూసిన నేను. అమ్మా ఇట్లాంటి ఎప్పుడు కావద్దు. ఇప్పుడు పోగానే ఫస్ట్ నేను చేయాల్సింది ఏంది, వెనక ట్యూబ్ చేంజ్ చేయాలి. వెనక ట్యూబ్ చేంజ్ చేసి మంచిగా నీట్గా బండి సర్వీసింగ్ ఇచ్చేసి తర్వాత మనం ఏం చేయాలో ప్లాన్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. ఇక్కడ నుంచి మనకు ఒక 500 కిలోమీటర్స్ ఉంది మన ఢిల్లీ. ఆ ట్రాఫిక్ ఎంత ఉంటుందో ఏందో పోయి ఒక రూమ్ తీసుకొని మొత్తం సర్వీసింగ్ అయితే చేయించుకొని అక్కడ పరిస్థితులు ఎట్లా ఉన్నాయో చూసి పైకి వెళ్ళాలా కిందికి వెళ్ళాలా అయితే డిసైడ్ అవుదాం. ఇంకొకటి ఏంటంటే పెట్రోల్ బంక్ దగ్గర రాగానే జియో పెట్రోల్ బంక్ దగ్గరికి అతన్ని అడగంగానే నో ప్రాబ్లం వేసుకో, కిదరివి ఎక్కడైనా వేసుకో, నువ్వు పెట్రోల్ బంక్ నచ్చిన దగ్గర వేసుకో, ఎవ్వరేమన్నారు అన్నాడు. అలాగే వేసుకున్నా, ఎవరేమనలే. యూపీలో రెస్పాన్స్ మాత్రం సూపర్ ఉంది. ఎవరు వచ్చి కూడా అడగలే ఎవరు నువ్వు అని, అట్లా ఉంది రెస్పాన్స్. అసలు నన్ను పట్టించుకునే లేదు ఆ పెట్రోల్ బంక్ లో. అక్కడ సైడ్కి వేసుకుంటే ఎవ్వరు పట్టించుకోలేదు. వచ్చి ఎవరు నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు ఏంది అలాంటి డీటెయిల్స్ కూడా అడగలేదు. మనకు ప్రతి దగ్గర ఒక డీటెయిల్స్ అడుగుతారు కదా, అలాంటిది ఎవ్వరు అడగలేదు. అంత నీట్ గా అయిపోయింది. కానీ ఆ పంచర్ అయింది ఒకటే నాకు చాలా భయమైంది. ట్యూబ్ పోతుందా, టైర్ పోతుందా, ఏమైతుందో అని చాలా భయమైంది. కానీ ఏం పోలే, పంచర్ ఒకటే అయిందంట. అది కూడా లైట్ అయిందంట. అది చేసేసిండు. నేను అనుకున్నా నిన్న నాన్ స్టాప్ గా రైడ్ చేస్తున్నా కదా, హీట్ అయ్యి ఏమైనా పాతది ప్యాచ్ ఉండే ఒకటి, ఆ ప్యాచ్ వెళ్ళిపోయిందా అయిందని భయపడ్డా. కానీ అట్లాంటిది ఏం కాలేదు. ఫ్రీగా వెళ్ళిపోయినా, ఫ్రీగా అయిపోయింది. కాకపోతే 400 అయింది. 400 అయినా సరే నో ప్రాబ్లం, మనకైతే పని అయిపోయింది. ఇప్పుడైతే ఢిల్లీ ఇక్కడ నుంచి 500 కిలోమీటర్లు ఉంది. ఇప్పుడు నాన్ స్టాప్ గా ఢిల్లీ వెళ్ళిపోతాను. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 7 అవుతుంది మనకు టైము. నైట్ అయితే నేను అన్నం కూడా తినలే, ఏం తినలే. ఇక్కడ నా ఆపి సైడ్కి తిందామని నా ప్లాన్ ఉండే. ఆ ప్లాన్ మొత్తం బిస్కెట్ అయిపోయింది. ఇంకా నైట్ ఆ టైంలో ఫుడ్ ఎక్కడ దొరకదు కాబట్టి అట్లానే పడుకున్నా. ఇప్పుడు ఎక్కడైనా టిఫిన్ చేసి నా చైన్ టైట్ చేయించుకొని ఇంకా మన ప్రయాణాన్ని అయితే సాగిద్దాం ఇలాగనే. ఇదైతే చూడండి ఆగ్రా హైవే అంటారంట దీన్ని. కానీ రెస్పాన్స్ బాగుంది హైవేది, నాకు చాలా నచ్చింది. టోల్ ఫ్రీ నెంబర్ నాకు ఎక్కడ దొరకలేదు. గూగుల్లో సెర్చ్ చేస్తే టోల్ ఫ్రీ నెంబర్ దొరికింది. ఆ నెంబర్కి ఫోన్ చేస్తే వితిన్ సెకండ్లలో వచ్చిర్రు, 10 నిమిషాలలో అట్లా రెస్పాన్స్ అయ్యారు. ఫస్ట్ ఏడున్నావు ఏంది, బోర్డు నెంబర్ పైన చూడు, ఇట్లా ఎగ్జిట్ కేఎం అని ఉంది అది కదా 220 అని. అలాంటి ఇది బోర్డు కనిపిస్తుంది చూడు అంటే నాకేం అర్థం కావట్లేదు, కనిపించట్లే బోర్డు అంటే చూడు ఎక్కడనో ఒక్కడి దగ్గర బోర్డు కనిపిస్తుంది, ఆ బోర్డు కనిపించిన నెంబర్ చెప్పు చాలు మన వాళ్ళు వచ్చేస్తారు అన్నారు. సరే అని అటు ఇటు చూస్తే ఒక బోర్డు కనిపించింది సేమ్ 290 190 ఏదో ఉండే. నేను 40 కిలోమీటర్స్ అయితే దాటి వచ్చేసాను. ఏదో ఉండే నైట్ అయితే చెప్తే వాళ్ళు ఎమర్జెన్సీగా వచ్చి ప్రాబ్లం వాళ్ళు సాల్వ్ ఏం చేయలేదు వాళ్ళు. కాకపోతే మనకు దారి చూపించారు. ఈ ఇది పంచర్ చేసే ఆయన నెంబరు, వీడు వస్తాడు ఫోన్ చేయి అన్నారు. నేను ఫోన్ చేస్తే రాను అది ఇది అంటే వాళ్ళే ఫోన్ చేసి రావాలి నువ్వు ఇట్లయినా ఇట్లా పరిస్థితి బాబుది ఆగిపోయింది, బైక్ది, రైడర్ అయినా ఢిల్లీ పోవాలంటే అది ఇది అంటే వచ్చిండు. ఫస్ట్ ఒకరు చేసిన వాళ్ళు అయితే చాలా రాడ్గా మాట్లాడిండు. రెస్పాన్స్ సరిగ్గా ఇయ్యరే. వస్తా గంట తర్వాత వస్తా, ఇంత అవుతుంది, 1000 రూపాయలు అవుతుంది, రానికనే 600 తీసుకుంటా నేను అట్లా అన్నాడు. వచ్చిందో లేదో రోడ్డు మీద అయితే నెమ్మలి ఉంది. ఇంత ధైర్యంగా రోడ్డు మీద నిలబడ్డదంటే గ్రేట్ నెమ్మలి. 377 చూపిస్తుంది, 5 hours 28 minutes చూపిస్తుంది. ఇక్కడ కొంచెంసేపు అయితే ఆగిన ఒక 100 కిలోమీటర్స్ అట్లా వచ్చి, ఎందుకంటే కొంచెం మార్నింగ్ కూడా నైట్ కూడా ఏం తినలే కదా, నా దగ్గర కొన్ని బాదంలు అవి ఉంటే తిన్నాను. అయినా సరే టిఫిన్ చేయాలి, సరిపోవట్లేదు. నైట్ ఏం తినలే కాబట్టి కొంచెం కళ్ళు తిరిగినట్టు అవుతున్నాయి. ఇప్పుడైతే ఇంకా ఈ ఆగ్రా హైవే ఏమో ఇంకా 150 కిలోమీటర్స్ ఉంది. ఆగ్రా హైవే దిగిన తర్వాత ఏమైనా తినాలి. ఈ హైవేలో అయితే ఎక్కడ ఏం దొరకదు, ఎందుకంటే మొత్తం హైవేనే నాన్ స్టాప్ హైవే ఉంటుంది. దిగనిక కూడా ఉండదు. దిగాలంటే మళ్ళీ టోల్ తీసుకోవాల్సి వస్తుంది మళ్ళీ ఎక్కాలంటే. అందుకే ఇక్కడనే ఆగ్రా దిగిన తర్వాతనే హైవే మీద మొత్తం హైవే అయిపోయిన తర్వాత ఆగ్రా దిగిన తర్వాతనే ఏమైనా తిందామని అనుకుంటున్నా. ఇప్పుడు మనకైతే ఢిల్లీ చాలా దూరం ఉంది, 373 కిలోమీటర్లు ఉంది. ఇంకా పోతూనే ఉండాలి ఇలానే. నైట్ ఏం తిననందుకు నాకైతే నడుములు, ఈ మెడలు ఒకటే నొప్పిలేస్తున్నాయి. స్టాప్ తీసుకుందామంటే ఈ హైవేలో ఎక్కడ స్టాప్ అసలు దొరకట్లేదు. చూడండి మొత్తం హైవేనే ఉంది, ఎక్కడ స్టాప్ లేదు. అసలు రోడ్ దిగి ఎక్కడికైనా వెళ్దామన్నా కూడా ఉండదు. ఇట్లా ఫెన్సింగ్ వేసి ఉంటుంది. హైవే మొత్తం అయిపోయిన దాకా దిగేది ఉండదు. ఇంకా ఎప్పుడు వస్తుంది అని ఒకటే నాకైతే పిచ్చి లేచిపోతుంది, కళ్ళు తిరుగుతున్నాయి. అసలు ఏం అర్థం కావట్లేదు ఇప్పుడైతే హైవే మీద. చూడండి టోల్ గేట్ వచ్చింది, ఇక్కడ వరకు లాస్ట్ అనుకుంటా. ఏమో మరి మనం చెక్ చేస్తుండే చూద్దాం. నడుములు ఒకటే నొప్పులు వస్తున్నాయి.
235 क्यों? शॉर्ट पर्ची है। हाँ शॉर्ट पर्ची है। पूरा हो जाएगा बोला ना वो नाइट चढ़े जब। हाँ 235 35 235 రూపీస్ అంట మళ్ళీ. ఓ మై గాడ్ ఇలా టోల్ కట్టడం అయిపోయింది. 235 అంటే 335 అవుతుంది మొత్తం. స్కానర్ పతానా యార్ క్యాష్ ని. టోల్ దగ్గర అయితే చాలా సేపు అయితే వెయిట్ చేయించిండు తమ్ముడు. ఇంతసేపు వెయిట్ చేస్తే మరి జాగ్రత్త నేను పైసలు ఇవ్వనని చెప్పిన. రిక్వెస్ట్ చేసిండు కొంతసేపు. ఎందుకంటే మనం ఇంతసేపు ఇక్కడ టోల్ గేట్ దగ్గర 5 నిమిషాల కంటే ఎక్కువ నిలబడితే మనం టోల్ కట్టే అవసరం ఉండదు, ఫ్రీ అన్నట్టు టోలు. కాకపోతే మన సిస్టమ్ ఏదో ప్రాబ్లం ఉందని ఇంకా పోనీ రిక్వెస్ట్ చేస్తుంది కదా అని లైట్ తీసుకున్నాను. హైవే రూట్ అయితే చేంజ్ అవుతున్నాం. ఇంకో ఆ లెఫ్ట్ సైడ్ వెళ్తే ఏమో ఆగ్రా, ఇప్పుడు స్ట్రేట్ వెళ్తే ఏమో ఢిల్లీ. నేనైతే స్ట్రేట్ వెళ్తున్నాను, అటు లెఫ్ట్ వెళ్ళట్లేదు. ఎందుకంటే లెఫ్ట్ ఆగ్రా పోతుంది, మనం ఆగ్రా అవసరం లేదు పోయేది. డైరెక్ట్ ఢిల్లీ వెళ్ళిన తర్వాత వచ్చేటప్పుడు ఆగ్రా, తాజ్మహల్ ఇవన్నీ చూసుకుందాం. ఫస్ట్ అయితే మనకు వర్క్ కావాలి. పురుగులు అయితే ఒకటే పడుతున్నాయి. మొత్తం పురుగులు పడి నా హెల్మెట్ వైజర్ మొత్తం రక్తం అయిపోయింది. కొంచెం ఇంకో ఇట్లా వంచేటప్పుడు కూడా వెనక జారిందంటే, వెనక ఇట్లా షేక్ అయిందంటే కొంచెం టైరు నాకు ఎందుకు పంచర్ అయినట్టు భయం అవుతుంది. నైట్ పంచర్ అయిన భయం ఇంకా పోలేదు నాకు. చైన్ అయితే టూ మచ్ లూజ్ అయిపోయింది. అసలు టకా 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 అని ఒకటే కొట్టుకుంటుంది. ఫస్ట్ గేర్లో అయినా అదే సౌండ్ వస్తుంది, 5th గేర్లో అయినా కూడా అదే సౌండ్ వస్తుంది. ఫస్ట్ ఇట్లా హైవే దిగంగానే టిఫిన్ చేసి చైన్ అయితే టైట్ చేయించుకోవాలి. ఎందుకంటే మనకి ఇక్కడి నుంచి ఇంకా ఢిల్లీ వచ్చేసి 220 కిలోమీటర్స్ ఉంది. 3 అవర్స్ చూపిస్తుంది. 3 అవర్స్ కంటే ముందే వెళ్ళిపోతానేమో, కానీ ఫస్ట్ అయితే చైన్ చేపియాలి. చైన్ ఎందుకంటే చైట్ చాలా లూజ్ అయిపోయింది. మళ్ళీ చైన్ ఏమైనా ప్రాబ్లం ఇచ్చిందంటే చాలా అంటే చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది ప్రాబ్లం. ఇప్పుడు చూడండి ఇట్ల నుంచి స్ట్రేట్ మళ్ళీ హైవేనే అనుకుంటా. దిగదా నన్ను దింపరా, ఇంకా హైవే నుంచి మీరు నన్ను దింపరా అంటున్నా. రాత్రి నుంచి ఒకటే హైవే. లేనప్పుడేమో లేదని ఏడ్చినాం, ఉన్నప్పుడేమో ఉన్నది ఏడుస్తున్నా. ఏంది బాధ నాకు. దిగుతే ఏమైనా తింటాను రా నాయన. నైట్ నుంచి ఏం తినలేదు. జరా టైట్ చేపిస్తా చైన్. మళ్ళీ ఎక్కడైనా ఆగిందంటే సస్తా నేను ఎండల. నైట్ అంటే ఏదో నడిచిపోయింది. అదృష్టం బాగుంది, తొందరగా అయిపోయింది నాది. ఎవడో వచ్చిండు ఆదిమానవుడు అంటున్నా, ఆది బాంధవుడు వచ్చిండు కాబట్టి త్వరగా అయిపోయింది. అతను ఏదో చెప్పినట్టు 500 అడిగితే 400 లేలో బాయ్ అంటే తీసుకుండు. చాలా మంది అయితే ఇంకా డిమాండ్ చేస్తారు. 1000 రూపాయలు అయితే అనుకున్నా నేనైతే. ఇంకా ఎంత దూరం ఉంది హైవే, ఎక్కడ దింపుతాడు, టిఫిన్ ఎక్కడ చేయాలి. అయితే వచ్చింది అమ్మా స్పీడ్ బ్రేకర్. అటు నుంచి పోదాం అనుకున్నా, కార్ వచ్చింది. ఫోన్ ఇంకా కుదరలేదు. ఇంకో చూడండి చైన్ సౌండ్ ఎట్లా వస్తుంది, టక్ 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 అని. ఇక్కడ కూడా ఏమైనా కట్టాలన్నా అదే స్లిప్ సెట్ అవుతుందా, ఎవరైనా ఆపుతారా? అమ్మాయి ఉంది లోపల, మరి ఆపలేదు. చూడండి చైన్ సౌండ్ ఎట్లా వస్తుంది, టూ మచ్గా. ఎక్కడ చేపియాలి మెకానిక్ ఎవరైనా దొరికితే బాగుండు. ఇంకా ముందరికి వెళ్ళి చూద్దాం. అసలు హైవే దిగితే మెకానిక్ దొరుకుతాడు, హైవే మీద ఉంటే ఎవడు దొరుకుతారు. ఇక్కడ ఆగ్రా సైడ్ అయితే చూడండి ఇండ్లు మొత్తం బయటంగా అస్సకారు ఉండదు. ఎవరో ఒకరు ఇట్లా అస్సకారు చేసుకొని సున్నం వేసుకుంటారు, పెయింట్ వేసుకుంటారు. మొత్తం అన్నీ బయటంగా ఇటుక గోడలే ఉంటాయి. అస్సకారు అయితే ఉండదు. ఎందుకు చేయించుకోరో నాకు ఇంతవరకు అర్థం కాలే. నేను చాలాసార్లు వచ్చినా అక్కడ కూడా అబ్జర్వేషన్ ఏంటంటే బయటంగా థ్యాంక్ యూ విజిటింగ్ అగైన్ అంట. థ్యాంక్ యూ. ఆగ్రాలో బయటంగా అస్సకారు చేపియారు, లోపడంగా ఒకటే చేపిస్తారు. బయటంగా ఎందుకు చేపియారో నాకు ఇంతవరకు అర్థం కాలేదు. మీకు ఎవరైనా ఎవరికైనా తెలుసుంటే కామెంట్ చేయండి. ఓ లెఫ్ట్ ఈ లెఫ్టా ఓ చైనా అయితే టూ మచ్ సౌండ్ వస్తుంది గాయస్. ఎక్కడైనా దిగాలి హైవే. చూడండి వెల్కమ్ టు యమునా ఎక్స్ప్రెస్ హైవే. ఇది ఈ ఢిల్లీ ఇక్కడికి చూడండి 197 కిలోమీటర్స్ ఉంది ఇంకా మనకి. बिना हेलमेट के नहीं जाने दे रहे? हाँ, नहीं जाने दे रहे. आप अपना हेलमेट दे दो 2 मिनट को. रुको भाई, तो जाने दो भाई प्लीज. अरे मुझे जाना देने का ना यार. मैं जाने से ना तुम आएगा, मैं कैसा जाऊँ आपको देने का. आगे जाओ आप. हेलमेट लेकुंडा పోనిస్తలేరంట. ఈయనకు నా హెల్మెట్ ఇవ్వాలంట. क्या हो गया यार ये लफड़ा. मेरा हेलमेट पूछ रहा अभी वो. देखो यार हेलमेट 2 मिनट को मैंने. अंकल पीछे कर ले, कोई आया ले लेना आराम से. इतनी जल्दी जो कर रहे हो इसके नंबर अलग घूम रही है. ओके कितना
अरे यार आगुतलेడు అసలే फोन पे स्कैनर बताओ कैश तो पीछे है यार स्कैनर बता दो ना रिसिप्ट दोगे ఈ ముసలోడు ఒకటే చంపుతుండే హెల్మెట్ 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 అని నా హెల్మెట్ ఇవ్వాలంటే నాకు చిరాకు దుబ్బుతుంది ఈ ముసలోడు నా పానాన్ని తలిగిండు అరే ఏ హెల్మెట్ నై లగా పావోగే తుమ్ ఎట్లా ఇవ్వాలి ఇప్పుడు ఇన్కి ये हेलमेट नहीं लगा सकोगे अंकल तुम अरे भैया गलती होगी कैश दो कैश आपको हाँ? अभी तो दिया कैसा ये हेलमेट नहीं देगा कैमरा है सब कुछ है अंदर फिटिंग है कैसा देगा अरे जाने दो ना यार नहीं जाने फिर क्यों आप ये हेलमेट नहीं लगा सकोगे तुम एक सेकंड को बेटे निकालो ले जल्दी से ले ले यार दे एक सेकंड दे अरे वो निकालने तो दो थोड़ा निकाल के दे दो ए, एक सेकंड की आपकी मेहरबानी होगी तुम्हारा इतना मोटा है सर कि नहीं आएगा वो अरे सब लगा के बस हो गया चलो चेक करो लो पैसे भी दो लो भैया ले लो अपना हेलमेट साला आज के बाद पे आराम से హెల్మెట్ ముట్టుకొని నేను అసలు ఈడొకడు ముసలోడు నా పానాన్ని కలిగిండు హెల్మెట్ ఇవ్వాల్సి వచ్చింది హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేస్తుండు గల్తీ హోగా అంటుండు ఒకటే నాకు ఎవరైనా హెల్మెట్ పెట్టుకుంటే చిక్కాకు నాకు ఇరిటేట్ వస్తుంది ముసలోనికి హెల్మెట్ ఇచ్చిన ఇంకా ఏం చేస్తాం పోనీ ఓ అమ్మ మళ్ళీ అద్దాలి నాకు తాతకి ఇక్కడ కూడా 85 రూపీస్ కట్టేసిన చూడండి బైక్కి కూడా ఛార్జ్ చేస్తున్నారు వీళ్ళు ఏందో అసలు నాకేం అర్థం కావట్లేదు ఫస్ట్ టైం నేను కడుతున్నాను ఇక్కడ టోల్స్ ఇక్కడ టోల్ గేట్ దాటంగానే ఒక హోటల్ అయితే వచ్చింది మరి ఏమైనా తిందాం చాలాసేపు అయింది అసలు దొరకట్లేదు అట్లనే బండికి కూడా కొంచెం రెస్ట్ ఇచ్చినట్టు ఉంటుంది అయితే తినడానికి ఏం లేదు హెవీ కాస్ట్ ఇక్కడ ఒక చిప్స్ ప్యాకెట్ తీసుకుందామన్నా 100 రూపాయలు ఉంది పెద్ద పెద్ద చిప్స్ ప్యాకెట్లు ఉన్నాయి ఇంకా ఒకటి చాయ్ అయితే తాగేసి ఏదో ఒకటి తిన్నాను బిస్కెట్లు అట్లా బిస్కెట్ తీసుకుందామన్నా కూడా పెద్ద ప్యాకెట్ ఉంది ఇంకా తాగేసి బయలుదేరుతున్నా ఇప్పుడైతే గాయ్స్ చూడండి మన దాంట్లో పెట్రోల్ అయిపోయింది బండ్లో 36 కిలోమీటర్ అవుతుంది అయిపోయి అక్కడి వరకు వస్తూనే ఉన్నాను ఇంకా 36 కిలోమీటర్ వరకు వచ్చిన పెట్రోల్ బంక్ కనిపిస్తలేదు టిఫిన్ చేద్దామన్నా ఏది కనిపిస్తలేదు ఏంది నా ఈ బాధ ఏంది హైవే ఏంద్రా వదలరా నన్ను ఇంకా పిచ్చి లేపుతుంది ఈ హైవే మాత్రం రోడ్ మాత్రం ఒక రేంజ్లో సూపర్ ఉంది రైడ్ అయితే ఈజీగా సాగిపోతుంది బట్ పెట్రోల్ బంకు అసలు ఇప్పటికీ 36 కిలోమీటర్స్ వచ్చిన 37 అనుకున్నా 37 పెట్రోల్ బంక్ దొరకలేదు ఇంకా చూడాలి ఇంకెంత దూరంలో ఎవ్రీ 40 కిలోమీటర్స్కి పెట్రోల్ బంక్ ఉంటుందని మెన్షన్ చేసిరు వాళ్ళు కానీ 37 కిలోమీటర్ నుంచి వస్తున్నా ఇంతవరకు అయితే నాకైతే పెట్రోల్ బంక్ దొరకలేదు చూడాలి మన బైక్ అయితే 60-70 దాకా అయితే వెళ్తుంది పెట్రోల్ అయిపోయినా సింబల్ వచ్చినా సరే చూస్తా నేను ఇంకా పెట్రోల్ బంక్ దొరకకుంటే ఏం చేయాలనో ఏమో వెనక క్యాన్ ఉంది జారీ క్యాన్ ఈసారి అయితే నింపించుకుంటా ఎందుకంటే యూపీలో మనకి పెట్రోల్ చాలా తక్కువ రేట్ ఉంది 95 రూపీసే ఉంది ఒకవేళ వీలైతే జెర్రీ క్యాన్ కూడా నింపుకుంటాను లేదంటే ఇక్కడి నుంచి ఢిల్లీ ఎంత ఉందంటే 142 కిలోమీటర్స్ ఉంది చూద్దాం 142 కదా వెళ్ళిపోతా పెట్రోల్ వేయించుకుంటే ఢిల్లీలో వేయించుకుందాం ఢిల్లీలో ఎంత ఉందో పెట్రోల్ తెలియదు పెట్రోల్ పంప్ వచ్చేసింది రో అమ్మ 5 కిలోమీటరా పోతుందా ఇప్పటికే 65 కిలోమీటర్స్ పోయింది 70 పోవాలి ఇంకా 5 కిలోమీటర్స్ ఉందంట పెట్రోల్ బంక్ అరే అయిపోతుందిరా నాయన బండి ఆగిందంటే సచ్చినా ఇంకా నేను నైటే చుక్కలు చూసిన ఎప్పుడు మళ్ళీ పట్టపక్కల చుక్కలు చూడాలన్నా నా వల్ల కాదు కొంచెం गाँव है अलीगढ़ अलीगढ़ डिस्ट्रिक्ट है टप्पल गाँव टप्पल ఊరు అంట అలీగఢ్ డిస్టిక్ అంట ఇక్కడ 94.88 రూపీస్ పెట్రోల్ ఉంది ఇప్పుడు చైన్ టైట్ చేపిద్దామని ఆగిన ఎందుకంటే చైన్ ఓవర్ ఊగుతుంది టకా 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 అంటుంది చైన్ అయితే టైట్ చేయించిన 50 రూపాయలు అయితే ఛార్జ్ చేసిండు కానీ ఆ టైర్ ఫిట్ చేసినప్పుడు సరిగ్గా చేయాలంట దానివల్లనే టక్క టక్క వచ్చిందంట స్ప్రే కూడా కొట్టేసిన ఇప్పుడు ఇక్కడైతే అందరు గ్యాదర్ అవుతారు నాకైతే కొంచెం భయం అవుతుంది వీళ్ళని చూస్తుంటే
ఎట్లా డేంజర్. ఢిల్లీ అయితే వచ్చేసాం గాయ్స్. ఇప్పుడే ఎంటర్ అవుతున్నాం. ఇంకా చాలా దూరం ఉంది మనం వెళ్ళేది. ఇంకా 39 కిలోమీటర్స్ వెళ్ళాలి. మనం లాస్ట్ టైం లదాఖ్ వెళ్ళేటప్పుడు ఆగినాం కదా, మనకు తెలిసిన ప్లేసు. ఇంకా మన ఫ్రెండ్స్ కూడా తెలిసిన ప్లేస్ అది. మన ఫ్రెండ్స్ కూడా ఉన్నారు అక్కడ. అదే మన కరుల్ బాగ్. అక్కడైతే వెళ్ళి స్టే తీసుకుందాం ఈరోజు. హుసేన్ సాగర్ వచ్చింది లెఫ్ట్ సైడ్లో. సేమ్ హుసేన్ సాగర్ లెక్కనే స్మెల్ వస్తుంది. మురికి కాలువ అనుకుంటా ఇది. ఇప్పుడు చూడండి, ఇంకా మనకి 8 కిలోమీటర్స్ చూపిస్తుంది, హాఫ్ అన్ అవర్ చూపిస్తుంది. చుక్కలు కనిపిస్తుంది. నాకు ఆకలి వేస్తుంది. ఆకలి ఆకలి ఆకలి. ఏం ఆకలి ఇది? చూడండి, కరుల్ బాగ్ వచ్చేసినాం. మొత్తం కార్సే కనిపిస్తాయి ఇక్కడ మీకు. ఎటు చూసినా లెఫ్ట్ రైట్ అన్ని కార్లు 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 కార్లు. అమ్ముతాం కార్లు అమ్ముతాం. ఏ పబ్లిక్ స్కూల్ కిదర్ హై భయ్యా? కరుల్ బాగ్ పబ్లిక్ స్కూల్ ఇదర్ హై. వామ్మ ఇంత స్లో చెప్పిండండి ఇదర్ హై అని. ఆలోచించి ఇదర్ హై అన్నాడు. ఏమో మొత్తం మర్చిపోయినా నేను. అసలు ఈ మార్కెట్ మొత్తం తిరిగిన, షూస్ తీసుకున్నా ఇక్కడ చాలా. హటో మేడం, ఇక్కడ అన్నీ తీసుకున్నా చేసినా అంత తిరిగినా నేను కరుల్ బాగు. అసలు కన్ఫ్యూజ్ అవుతుంది. ఏంది నాకు అన్నం తినక కళ్ళు తిరిగి ఇట్లా అవుతుందా ఏందా నాకేం అర్థం అవుతలేదు. ఎంతసేపు అని తిరగాలి. ఎక్కడ ఉంది గల్లీ మనది, రూమ్ది. చక్కగా రూమ్ దగ్గరికి వెళ్ళిపోతాం. ఇది మొత్తం చూడండి కరుల్ బాగ్ మార్కెటే. ఇదంతా తిరిగి ఉన్నది.